చాలా కాలం క్రితం మా మేనల్లుడు వాడేదో పెళ్లి సంబంధాల గురించి ఇండియా వచ్చాడు యూఎస్ నుంచి. మా ప్రసాద్ గడి అమ్మాయి ఉంది కదా! మా స్కూల్‌మేట్ ప్రసాద్ గడి అమ్మాయి ఉంది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. సరే దిస్ ఈజ్ మై డాటర్ అని వాడు మా ప్రసాద్ గడి పరిచయం చేశాడు. వీడు మా మేనల్లుడు ఊరుకోకుండా వేర్ ఈజ్ హర్ మదర్? వేర్ ఈజ్ హర్ మదర్? అంటే వాడు కొంచెం ప్రసాద్ సాడ్‌గా మొహం పెట్టి 5 ఇయర్స్ బ్యాక్ షీ లెఫ్ట్ అన్నాడు. ఓహ్! షీ గాట్ డైవోర్స్డ్. ఓహ్! డైవోర్స్ అయిపోయిందా? ఓకే. ఓకే. ఓకే అన్నాడు. నాట్ డైవోర్స్. షీ లెఫ్ట్. 5 ఇయర్స్ బ్యాక్ షీ లెఫ్ట్. ఓహో! ఓహ్! ఎవరినైనా మ్యారేజ్ చేసుకొని పై ఫ్లోర్‌లో ఉంటున్నారా? వేరే ఎవరినో మ్యారేజ్ చేసుకొని పై ఫ్లోర్‌లో ఉంటున్నారా? కాదయ్యా! కాదు. 5 ఇయర్స్ బ్యాక్ పోయిందయ్యా. షీ డైడ్. అంటే వెంటనే మా మేనల్లుడు, మరి అలా చెప్పొచ్చు కదా అంకల్, స్ట్రెయిట్‌గా చెప్పొచ్చు కదా మీరు. ఎందుకు నాకు అర్థం కాకుండా ఏంటేంటో చెప్పారు. స్ట్రెయిట్‌గా చెప్పొద్దు కదా! షీ డైడ్ అని స్ట్రెయిట్‌గా చెప్పొచ్చు కదా! అర్థం కాలేదు. ఎందుకు అలా చెప్తారు? స్ట్రెయిట్‌గా చెప్పండి. స్ట్రెయిట్‌గా చెప్పండి. ఆ! స్ట్రెయిట్‌గా చెప్పండి.